హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వాల్మీకి మ్యాథ్స్ అకాడమీ. ఈరోజు మన టాపిక్ ట్రిగనామెట్రిక్ ఇన్వర్స్ ఫంక్షన్స్. ఇది మనకు ఆబ్జెక్టివ్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. సో ఈ పీవైకి చెప్పే ముందు మీకు కొంచెం కాన్సెప్ట్, అంటే ఏ ప్రాబ్లంలో ఏ కాన్సెప్ట్ వచ్చిందో ఆ కాన్సెప్ట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ప్రాబ్లంలోకి వెళ్దాం. ఓకే, ఇక్కడ మనం చూద్దాం. నాకు ఈ ప్రాబ్లం చేయాలంటే ముందు నాకు రావాల్సిన ఫార్ములాస్ ఏంటంటే tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ tan ఇన్వర్స్ వై అంటే tan ఇన్వర్స్ x ప్లస్ వై బై 1 మైనస్ xy. ఇది ఒక ఫార్ములా తెలిసి ఉండాలి. నెక్స్ట్ రెండోది tan ఇన్వర్స్ x మైనస్ tan ఇన్వర్స్ y అంటే tan ఇన్వర్స్ ఆఫ్ x మైనస్ వై బై 1 ప్లస్ xy. నాకు ఈ రెండు ఫార్ములాస్ని బేస్ చేసుకొని నేను ప్రాబ్లం చేస్తాను. సో ఈ రెండు ఖచ్చితంగా మనకి తెలిసి ఉండాలి. ఓకే, ఇప్పుడు ప్రాబ్లంలోకి వెళ్దాం. ఈ ప్రాబ్లంలోకి వెళ్తే మనకి ఏముందో చూడరా, tan ఇన్వర్స్ ఆఫ్ ఇక్కడ ఉన్న tan ఇన్వర్స్ 1/4/5 ఇక్కడ రాస్తున్నాను, ప్లస్ థర్డ్ టర్మ్ తీసుకుందాం మనం. tan ఇన్వర్స్ ఆఫ్ థర్డ్ టర్మ్ ఎందుకు తీసుకోవాలంటే క్యాలిక్యులేషన్ ఈజీగా ఉండటం కోసం తీసుకుంటాం అంతే, దాంట్లో పెద్ద రూల్ ఏం లేదు. ప్లస్ నెక్స్ట్ tan ఇన్వర్స్ ఆఫ్ 4/3 మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ 1/7 ఉంది. tan ఇన్వర్స్ ఆఫ్ 1/7. ఓకే, వీటన్నిటికీ టోటల్గా ముందు సైన్ ఉంది. సైన్ ఫంక్షన్ అనేది మనం లాస్ట్కి అప్లై చేద్దాం. సో ఇక్కడ మనకి tan ఇన్వర్స్ ఆఫ్ అంటే ఏమవుతుంది, మనం tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై అంటే 4/5 ప్లస్ 1/9/1 మైనస్ 4/5 ఇంటూ 1/9. ఓకే, ప్లస్ ఇది tan ఇన్వర్స్ ఆఫ్ అంటే ఏమవుతుంది, మనం tan ఇన్వర్స్ ఆఫ్ 4/3 మైనస్ 1/7/1 ప్లస్ 4/3 ఇంటూ 1/7. సో tan ఇన్వర్స్ ఎక్స్కి tan ఇన్వర్స్ వైకి రెండింటికి ఫార్ములా రాశాను. ఈ రెండింటికి ఫార్ములా రాసిన తర్వాత ఇక్కడ చూద్దాం మనం tan ఇన్వర్స్ ఆఫ్. ఓకే, ఇది ఎంత అవుతుందో మనకి 5 ఇంటూ 9 అంటే 45, ఎల్సిఎం 45. 4 ఇంటూ 9 అంటే ఎంత అవుతుంది మనకి 36, ప్లస్ 5 ఇంటూ 1 ఎంత అవుతుంది 5/36 ఎల్సిఎం బై ఇక్కడ ఆల్రెడీ ఎల్సిఎం ఎంత అవుతుంది మనకి 36 మైనస్ ఒకసారి చూడండి, ఇదంతా 36 45 అవుతుంది కదా, ఇది 45. ఓకే, ఇది 45 ఎల్సిఎం 45. సో మనకి ఎంత అవుతుందో చూద్దాం సరే. 45 మైనస్ 4 45 మైనస్ 4. ఓకే, రైట్. ప్లస్ tan ఇన్వర్స్ 1 ఇక్కడ కూడా చూద్దాం. మనకి ఎల్సిఎం 3 ఇంటూ 7 అంటే ఎంత అవుతుంది 21, 4 ఇంటూ 7 అంటే 28 మైనస్ 3 బై. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ కూడా ఎల్సిఎం ఎంత అవుతుంది 3 ఇంటూ 7 అంటే ఎంత అవుతుంది 21 ప్లస్ 21 ప్లస్ 4. ఓకే, రైట్. మనకి ఇక్కడ ఏం మిగిలిపోయిందో చూడరా, tan ఇన్వర్స్ ఆఫ్ ఈ ఎల్సిఎం 45 కదా, ఇది క్యాన్సిల్ చేస్తున్నాడు. మనకి మిగిలింది ఎంత 41/41 ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ 25. ఈ రెండు క్యాన్సిల్ చేస్తున్నాను, 25/25 మనకు మిగిలిపోయిన టర్మ్ అది. సో ఇక్కడ రాస్తున్నాను నేను tan ఇన్వర్స్ ఆఫ్. ఓకేనా, tan ఇన్వర్స్ ఆఫ్ 41/41 అంటే ఎంత అవుతుందిరా 1, ఈ రెండు క్యాన్సిల్ చేయొచ్చు 1. నెక్స్ట్ ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎంత ఉందిరా 25/25 కూడా 1 అవుతుంది. సో మనకి మీరు అబ్జర్వ్ చేయండి, tan 45 అంటే tan π/4 = 1 అయింది అనుకుందాం. అప్పుడు tan ఇన్వర్స్ ఆఫ్ 1 అంటే ఏం రాయొచ్చు మనం π/4 రాయొచ్చు. π/4 అంటే ఇప్పుడు నేను tan ఇన్వర్స్ 1 ప్లేస్లో ఎంత రాయొచ్చు π/4. కాబట్టి దీని వాల్యూ ఎంత π/4, దీని వాల్యూ కూడా ఎంత అవుతుంది మనకి π/4, మొత్తం ఎంత అవుతుంది π/2. అయితే మనం స్టార్టింగ్లో ఒక సైన్ అనేది మనం అట్లా అట్టి పెట్టించాం, దాన్ని ఏమవుతుంది మనం ఇంటూ సైన్ ఆఫ్ π/2 అంటే sin 90 అవుతుంది. sin 90 అంటే ఎంత అవుతుంది 1 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. చూడండి 1 ఎక్కడ ఉందో, 4th 1 ఇస్ ద కరెక్ట్ 1. ఓకే స్టూడెంట్స్, సెకండ్ ప్రాబ్లం ఏంటో చూద్దాం మనం. ఇక్కడ సెకండ్ ప్రాబ్లం చూస్తే గివెన్ డేటా ప్రకారం దీన్ని నేను ఆల్ఫా అనుకుంటున్నా. అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎంతరా sin ఇన్వర్స్ 12/13. sin ఇన్వర్స్ 12/13 అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గీనమ్మా. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గీస్తే దీన్ని ఆల్ఫా అనుకుంటే sin అంటే ఇది 12, ఇది 13 అంటే ఆటోమేటిక్గా ఎడ్జసెంట్ సైడ్ ఎంత అవుతుంది మనకి 5 అవుతుంది. దీని నుంచి tan ఆల్ఫా రాద్దాం. tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి 12/5. tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 12/5 అంటే మనకి tan ఆల్ఫా వాల్యూ వచ్చింది. ఓకేనా, tan ఆల్ఫా. నెక్స్ట్ రెండు చూద్దాం, మన దీన్ని బీటా అనుకుందాం, దీన్ని బీటా అనుకున్నాం, దీన్ని ఆల్ఫా అనుకున్నాం. బీటా అంటే ఎంత అవుతుంది మనకి cos బీటా ఈజ్ ఈక్వల్ టు 4/5. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇక్కడ కూడా గీయండమ్మా. కాస్ బీటా అంటే
దీన్ని బీటా అనుకుంటే ఇది 4 ఇది 5 ఇది ఆటోమేటిక్గా ఎంత అవుతుంది 3. సో దీని నుంచి tan బీటా ఎంత అవుతుందిరా tan బీటా ఈజ్ ఈక్వల్ టు 3/4. tan ఆల్ఫా వచ్చింది tan బీటా వచ్చింది. ఇక్కడ tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా రాస్తున్నా దట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా tan ఆల్ఫా ప్లస్ tan బీటా బై 1 మైనస్ tan ఆల్ఫా ఇంటూ tan బీటా 1 మైనస్ tan ఆల్ఫా ఇంటూ tan బీటా దట్ ఈజ్ ఈక్వల్ టు జాగ్రత్తగా చూద్దాం. tan ఆల్ఫా అంటే ఎంత వచ్చిందిరా మనకి 12/5 ప్లస్ ఇదంతా 3/4 బై 1 మైనస్ 12/5 ఇంటూ 3/4 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది చూడండి. ఇది మొత్తం 20 ఎల్సిఎం 20 4 ఇంటూ 48 ప్లస్ 15 బై ఇది ఎంత ఉంది ఎల్సిఎం 20 క్యాన్సిల్ చేసేస్తున్నాను 20 మైనస్ 36 దీనికి కూడా ఎల్సిఎం క్యాన్సిల్ చేశాను. ఇది మొత్తం ఎంత మనకి tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ వచ్చింది. ఇప్పుడు చూద్దాం మనం tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చిందిరా ఇది 63/-16 వస్తుంది. అప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు tan ఇటు తీసుకొస్తే tan ఇన్వర్స్ ఆఫ్ 63/-16 దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ tan ఇన్వర్స్ 63/16 అవుతుంది. సో ఇది ఆల్ఫా ప్లస్ బీటా. మరి ఆల్ఫా అంటే ఏంటి మనకు వాల్యూ? దీన్ని ఆల్ఫా అనుకున్నాం, దీన్ని బీటా అనుకున్నాం, ప్లస్ ఇది యాడ్ చేయాలి అంటే మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ 63/16 ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ప్లస్ తర్వాత మిగిలిపోయింది మనకి tan ఇన్వర్స్ ఆఫ్ 63/16. ఇది నెగిటివ్ వాల్యూ పాజిటివ్ వాల్యూ రెండు క్యాన్సిల్ అయిపోతుంది. మనకు టోటల్గా వచ్చే వాల్యూ ఎంత అవుతుంది 0. సో టోటల్గా దాని వాల్యూ ఎంత అవుతుంది 0 ఆప్షన్ ఏమన్నా చూడండి. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. ఓకే స్టూడెంట్స్, థర్డ్ ప్రాబ్లం ఏంటో చూద్దాం మనం. ఇక్కడ చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ sin hx ఫార్ములా కావాలి. sin hx అంటే e⁻x మైనస్ e⁻x/2. అలాగే cos hx అంటే ఫార్ములా ఏంటి మనకి e⁻x ప్లస్ e⁻−x/2 అది ఫార్ములా. ఇప్పుడు దీని నుంచి నాకు tan hx కావాలి. tan hx ఈక్వల్ టు e⁻x ప్లస్ sin ఉంది కాబట్టి మనకి cos hx sin e⁻x మైనస్ e⁻x/e⁻x ప్లస్ e⁻−x ఇది tan hx ఫార్ములా మనకి. ఈ tan hx ఫార్ములా అయితే అసలు లెక్కలో ఇచ్చింది ఎంత మనకి దట్ ఇంప్లైస్ దాన్ని ఇక్కడ చూద్దాం. లెట్ tan h ఇన్వర్స్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు y అనుకుంటున్నాం. ఇప్పుడు లెక్క స్టార్ట్ అవుతుంది. సో ఇది మొత్తం మనకి కావాల్సిన కాన్సెప్టే అనుకుందాం. ఇది మొత్తం కావాల్సిన కాన్సెప్ట్ పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇచ్చిన లెక్క ప్రాబ్లం చూడండి. tan h ఇన్వర్స్ ఆఫ్ x నేను ఏమనుకున్నా y అనుకున్నా. y అనుకుంటే దట్ ఇంప్లైస్ దీన్ని ఏమో రాయించిన మనం tan hy ఈజ్ ఈక్వల్ టు x అవుతుంది. tan hy ఈజ్ ఈక్వల్ టు x. సో నేను ఇక్కడ రాస్తున్నా దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది తీసుకొచ్చాను అంటే x ఈక్వల్ టు tan hy. tan hy అంటే hx అంటే ఫార్ములా ఇది అన్నప్పుడు ఎంత అవుతుంది మనకి e⁻y మైనస్ e⁻−y బై e⁻y ప్లస్ e⁻y అవుతుంది. అదే కదా tan hy ఫార్ములా సార్. దట్ ఇంప్లైస్ x ఇంటూ క్రాస్ మల్టిప్లై చేస్తున్నాం. క్రాస్ మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది e⁻y ప్లస్ e⁻−y దట్ ఈజ్ ఈక్వల్ టు e⁻y మైనస్ e⁻y రాశాను. మొత్తం మల్టిప్లై చేయండి. మొత్తం మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది మనకి x ఇంటూ e⁻y నెక్స్ట్ వన్ x ఇంటూ e⁻−y దట్ ఈజ్ ఈక్వల్ e⁻y ఇంటూ e⁻−y. సో మైనస్ అలాగే రాద్దాం e⁻−y. ఇప్పుడు చూద్దాం ఈ x ఇంటూ e⁻y ఇక్కడ ఉంది కదా నెగిటివ్ దీన్ని తీసుకొస్తాను అంటే ఇదిగో x ఇంటూ e⁻−y ఎలాగ ఉంచాను ఈ మైనస్ e⁻y ఇటు తీసుకొస్తాను అంటే ఎంత అవుతుంది ప్లస్ e⁻−y దట్ ఈజ్ ఈక్వల్ టు e⁻y. ఇక్కడ x ఇంటూ e⁻y ఇటు తీసుకొస్తే ఈ x ఇంటూ e⁻y దట్ ఇంప్లైస్ ఈ రెండిట్లో e⁻y కామన్ తీస్తే ఎంత ఉందో మనకి x ప్లస్ 1 ఇంటూ e⁻y మైనస్ కామన్ అనుకుందాం దట్ ఈజ్ ఈక్వల్ ఈ రెండిట్లో e⁻y కామన్ తీస్తే 1 - x అవుతుంది. ఓకేనా 1 - x. ఈ 1 - x ఇటు తీసుకొచ్చేద్దాం అంటే ఎంత అవుతుందో చూడండి 1 - x అంటే మనకు టోటల్గా ఉన్నది ఇక్కడ 1 + x బై ఎంత ఇది 1 - x రాశాను 1 - x ఇక్కడ
ఈ పవర్ వై ఉంది బై ఇక్కడున్న ఈ పవర్ మైనస్ వై ఇటు తీసుకొస్తున్నాం అంటే ఎంత అవుతుంది మనకి ఈ పవర్ మైనస్ వై ఇక్కడ 1 ప్లస్ ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ వై ప్లస్ ఈ పవర్ వై ఈ పవర్ వై ప్లస్ ఈ పవర్ వై ఇక్కడ చూద్దాం మనకి 1 ప్లస్ ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 2y అవుతుంది ఈ పవర్ 2y ఈ పవర్ 2 బోత్ సైడ్స్ లాగర్థం తీసుకుంటూ వస్తాను బోత్ సైడ్స్ లాగర్థం తీసుకుంటూ వస్తే ఎంత అవుతుంది చూడమ్మా log of 1 plus x by 1 minus x that is equal log e power 2y సో లాగర్థం అంటే log e అంటే క్యాన్సిల్ అయిపోతుంది 2y కాబట్టి ఏం రాయొచ్చు మనం ఇక్కడ 2y is equal to log of 1 plus x by 1 minus x అవుతుంది 1 plus x by నాకు కావాల్సింది y వాల్యూనే కదా y వాల్యూ కావాలి ఎందుకంటే tan h ఇన్వర్స్ ఆఫ్ x వాల్యూ కనుక్కోమంటే y వాల్యూ కావాలి y వాల్యూ కావాలంటే y ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ లాగ్ ఆఫ్ 1/2 ఇంటూ సో టోటల్ రాద్దాం లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్ ఇది మనకు కావాల్సిన ఆన్సర్ సో దీనికి మోడలేస్ వేసిన ప్రాబ్లం లేదు అంటే ఎక్కడ ఉందో చూడండి లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్ అంటే ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఓకే స్టూడెంట్స్ ఫోర్త్ ప్రాబ్లం చూద్దాం మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ బేస్డ్ ప్రాబ్లం ఇక్కడ ఒకసారి చూద్దాం మనకి ఈ ప్రాబ్లం చేసే ముందు ఒక్కసారి చూడండి కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అంటే ఫార్ములా ఏంటంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇది గుర్తుపెట్టుకోవాలి మరి ఇదే ప్రాబ్లంకి చూడండి ఒకసారి కాస్లో రాశాను మరి సైన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే ఏంటి సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇది ఒక కండిషన్ ఇదే కండిషన్ మనకి ఎలా డిరైవ్ చేస్తాడు అంటే దట్ ఇంప్లైస్ ఇవి చూడండి ఒకసారి ఈ సైన్ ఇటు వచ్చింది అనుకోండి అంటే ఎంత అవుతుందో చూడండి సైన్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ సైన్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్ టు ఓన్లీ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఓకేనా మరి ఈ కాస్ ఇటు తీసుకొద్దాం ఎంత అవుతుంది మనకి కాస్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ సో ఈ టాపిక్ ఈ నాలుగిట్లో ఎక్కడొచ్చినా రిపీటెడ్గా మనం ఖచ్చితంగా ఈ కండిషన్లు గుర్తుపెట్టుకుంటూ రావాలి కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ సైన్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ కాస్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ రాయొచ్చు ఓకే ఇప్పుడు ప్రాబ్లం చూద్దాం మనం దీనిలో ఈ కాస్ ఇన్వర్స్ బదులు నేను ఏమి రాయొచ్చు కాస్ ఇన్వర్స్ ఎక్స్ బదులు ఇది రాయొచ్చు అంటే ఎంత రాయొచ్చు సైన్ ఇన్వర్స్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఓకేనా దట్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఇక్కడ ఎంత ఉంది 3x ఓకే కదా 3x బోత్ సైడ్ సైన్ ఇన్వర్స్ తీసేస్తున్నాను అంటే మనకి మిగిలిపోయింది 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 3x స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేద్దాం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఇది ఎంత అవుతుందో మనకి 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 9x స్క్వేర్ అవుతుంది దీని అటు తీసుకొస్తున్నా 1 ఈజ్ ఈక్వల్ టు 9x స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే 10x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి 1/10 ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/10 అదే కదా ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి టోటల్గా చూడండి దీంట్లో సైన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే ఎక్స్ ఎంత అవుతుంది మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/√10 అవుతుంది 1/√10 ప్లస్ ఆర్ మైనస్ ఏదైనా రాయొచ్చు కదా ప్లస్ ఆర్ మైనస్ రాయొచ్చు కానీ ట్రిగనామెట్రిక్ రేషియోస్లో మనకి వీటిలో రెండిట్లో రాసేటప్పుడు ప్లస్ ఆర్ మైనస్ ఇక్కడ రెండిట్లో ఏ ఆప్షన్ ఉందో చెక్ చేసుకుంటాం అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు మనకి ఎంత అవుతుంది మనకి ప్లస్ ఆర్ మైనస్ 1 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ దీన్ని √10 ఇంటూ √10 రాశాను అంతేనా √10 1/√10గా ఉంది ప్లస్ ఆర్ మైనస్ √10 దీంట్లో ఇంకా ఆప్షన్ ఏముంది 1/10 ఉంది 1/√10 అవుతుంది అంటే ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది ఎక్స్ ఈజ్ ఈక్వల్ 1/√10 కానీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/√10 కానీ ఆప్షన్ అవుతుంది దీంట్లో ఏముంది చూడండి 1/√10 ఇదిగో 1/√10 ఒకటే ఉంది కాబట్టి సెకండ్ వాజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఓకే ప్రాబ్లం ఏంటో చూద్దాం ఇప్పుడు మనకి ఇంకా ఇక్కడ ప్రాబ్లం అప్లై చేసే ముందుగా మనకు అసలు కాన్సెప్ట్ ఏమి ఇచ్చాడో చూద్దాం ఈ సైన్ ఇన్వర్స్ కాస్ ఇన్వర్స్ కనపడంగానే మీకు గుర్తు రావాల్సింది సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు π/2 ఓకేనా సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు π/2 అయింది అంటే
లేదనుకోండి కొసీకెంట్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సీకెంట్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఆల్సో π/2. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ తర్వాత tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కాట్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఇది కూడా π/2 అవుతుంది. సో ఈ 4 కండిషన్లు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు లెక్కలోకి వెళ్దాం. మనం ఏమి ఇచ్చాడు ఇక్కడ? సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఇదే కదా ఇచ్చింది మనకి. సో నేను ఇక్కడ కండిషన్ నుంచి ఒకసారి చూడండి, ఈ కండిషన్ నుంచి ఏం తీసుకొస్తానంటే నాకు కాస్ ఇన్వర్స్ కావాలి. కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ కావాలి అంటే π/2 మైనస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ రాస్తా. π/2 మైనస్ సైన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ ఏం రాద్దాం మనం? సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఈ కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఏం రాద్దాం మనం? π/2 మైనస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ చూద్దాం మనం, సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లెస్ దాన్ π/2, లెస్ దాన్ π/2 అంటే ఎంత అవుతుంది? 2 సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ π/2, లెస్ దాన్ π/2. సో ఇక్కడ రాద్దాం మనం, సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ π/4 అవుతుంది. అంతే కదా, π/4 అవుతుంది. ఈ π/4 అంటే మనం ఏం రాయించరా? సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ లెస్ దాన్ ఇది వస్తే ఎంత అవుతుంది? సైన్ ఆఫ్ π/4, సైన్ ఆఫ్ π/4. సో ఇక్కడ రాద్దాం, ఎక్స్ లెస్ దాన్ సైన్ ఆఫ్ π/4 అంటే ఎక్స్ లెస్ దాన్ సైన్ 45, ఎక్స్ లెస్ దాన్ 45 అంటే ఎంత అవుతుంది మనకి? 1/√2. అంటే 1/√2 కన్నా ఎక్స్ వాల్యూ ఎక్కడ తక్కువ ఉంటుందో చెక్ చేసుకుంటూ రావాలి. సో దీంట్లో అసలు 1/√2 లేదు, ఇది 1/√2 కన్నా ఎక్స్ వాల్యూ ఇక్కడ ఎక్కువ అంటుంది. కాదు, ఇది కాదు, ఇదిగో ఇక్కడ చూడండి. మన ఫస్ట్ కండిషన్ ఏంటి? ఎక్స్ వాల్యూ 1/√2 కన్నా తక్కువ ఉంటుంది. సో మనం ఆప్షన్ ఏం సెలెక్ట్ చేయొచ్చు? మనం -1 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 1/√2 సెలెక్ట్ చేయొచ్చు. ఓకేనా? ఓకే, ప్రాబ్లం చూద్దాం మనం. ఇక్కడ ఒకసారి చూడండి ఏమి ఇచ్చాడు లెక్క. ఇందులో ఉన్న ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ y/2ని ఎక్స్ అనుకున్నాం. ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ y/2ని ఎక్స్ అనుకున్నాం. ఇప్పుడు నాకు ఇక్కడ y/2 ఈజ్ ఈక్వల్ టు tan x అవుతుంది. y/2 ఈజ్ ఈక్వల్ టు tan x. స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తాం. స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే ఇది ఎంత అవుతుంది మనకి? y²/4 ఈజ్ ఈక్వల్ టు tan² x అవుతుంది. tan² x. ఇక్కడ ఒక ఫార్ములా చూద్దాం మనం. sec² x మైనస్ tan² x ఈజ్ ఈక్వల్ టు 1 అని తెలుసు. sec² x మైనస్ tan² x ఈక్వల్ టు 1 అని తెలుసు. ఈ tan² అది తీసుకొస్తున్నా అంటే ఏం రాయి చూడండి, sec² మైనస్ 1 ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి? tan² x. అదే కదా tan² x. ఇది తీసుకొచ్చి అప్లై చేద్దాం మనం. అంటే ఎంత అవుతుంది మనకి? y²/4 ఈజ్ ఈక్వల్, దీని ఏం రాద్దాం మనం? sec² x మైనస్ 1, sec² x మైనస్ 1. ఈ -1 ఇటు రాస్తున్నా అంటే ఎంత అవుతుంది చూడండి, sec² x ఈజ్ ఈక్వల్ టు y²/4 ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు y² ప్లస్ 4/4 దట్ ఈజ్ ఈక్వల్ టు sec² x ఈజ్ ఈక్వల్ టు y² ప్లస్ 4/4. secant x ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ y² ప్లస్ 4/4. secant x ఈజ్ ఈక్వల్ టు y² ప్లస్ 4 ప్లస్ 4/4 స్క్వేర్ రూట్లో ఉంటే మనకి ఎక్కడ ఉందో చూడండి ఆప్షను. ఆప్షన్ సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. ఓకే, 7th ప్రాబ్లం ఏం చూద్దాం. ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఫ్రీక్వెంట్గా అడుగుతున్నాడు, కొంచెం జాగ్రత్తగా చూడండి. సో మనం ఇక్కడ గివెన్ డేటా నుంచి చూడండి ఒకసారి ఏమి ఇచ్చాడు ప్రాబ్లం. సీకెంట్ ఇచ్చాడు, సీకెంట్ హెచ్ ఇన్వర్స్ ఇచ్చాడు. సీకెంట్ అంటే ఏం రాయొచ్చు? సీకెంట్ అంటే ముందు దీన్ని కాసులోకి మారుస్తున్నాను. కాస్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ 1/2 ఉంది కాబట్టి 2 అవుతుంది. రెసిప్రోకల్ రాశాను. నెక్స్ట్ కొసీకెంట్ ఉంది, ఇదేమవుతుంది మనకి? సైన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్, ఇది కూడా మనకి రెసిప్రోకల్ అంటే ఎంత అవుతుంది మనకి? 4/3. అదేనా? 4/3 దట్ ఈజ్ ఈక్వల్ టు దీని ఏం రాద్దాం మనం? log k యాజ్ రీజ్గా రాసేస్తాం, దాన్ని ఏం మార్చలేదు. సో ఈ రెండింటికి రెసిప్రోకల్ రాశాను. ఇప్పుడు మనకి ఫార్ములా కావాలి. ఫార్ములా కావాలి అంటే సైన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అంటే log x ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ x² ప్లస్ 1 ఇది సైన్ హెచ్. నెక్స్ట్ కాస్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా కావాలి అంటే log x మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ x² x ప్లస్ x² మైనస్ 1. ఈ రెండు ఫార్ములాస్ బాగా గుర్తుండాలి. ఈ రెండు ఫార్ములాస్ బాగా గుర్తుంటే మనం ప్రాబ్లం రాసుకుంటూ రావచ్చు. ఇప్పుడు ప్రాబ్లంలోకి వెళ్దాం చూడండి. దీన్ని ఏం రాద్దాం మనం? కాస్ అంటే లాగ్ ఆఫ్
2 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ మైనస్ 1 ప్లస్ మైనస్ రెండోది ఏముంది మైనస్ లాగ్ ఆఫ్ రెండో పార్ట్ ఏముంది మనకి 4/3 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4/3 హోల్ స్క్వేర్ 4/3 హోల్ స్క్వేర్ అంటే 16/9 ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానం లాగ్ కే. ఓకే రైట్. దట్ ఇంప్లైస్ ఒకసారి చూద్దాం లాగ్ ఆఫ్ 2 ప్లస్ 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 1 అంటే ఎంత అవుతుందా √3 దట్ ఈజ్ ఈక్వల్ మైనస్ చూద్దాం మైనస్ ఇది ఎంత అవుతుంది మనకి లాగ్ ఆఫ్ 4/3 ప్లస్ ఎల్సిఎం 4 అంటే 16 ఉంది ఎల్సిఎం 9 అయింది అనుకోండి 9 ప్లస్ 16 అంటే 25/9 అంటే ఎంత అవుతుంది మనకి 5/3 అవుతుంది అంతే కదా 5/3 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి లాగ్ కే దట్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ కే. దట్ ఇంప్లైస్ ఇక్కడ చూద్దాం మనం లాగ్ ఆఫ్ 2 ప్లస్ √3 అలాగే రాస్తున్నాను మైనస్ లాగ్ ఆఫ్ ఎల్సిఎం ఎంత అవుతుంది మనకి 4 ప్లస్ 5 అంటే 9/3 అంటే ఎంత అవుతుంది మనకి టోటల్గా 3 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి లాగ్ కే. ఓకే ఇప్పుడు మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయండి లాగ్ ఏ బై లాగ్ బి ఫార్ములా ఏంటి మనకి లాగ్ ఏ మైనస్ లాగ్ బి కానీ ఉంటే లాగ్ ఏ బై బి రాయాలి ఇది ఫార్ములా లాగ్ ఏ బై బి ఫార్ములా రాయాలి అంటే ఇక్కడ ఏం రాయొచ్చు చూద్దాం ఒకసారి ఇది లాగ్ ఏ మైనస్ లాగ్ బి ఫార్ములా ఉంది అంటే లాగ్ ఏ బై బి అంటే ఏం రాద్దాం మనం లాగ్ ఆఫ్ 2 ప్లస్ √3/3 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి లాగ్ కే. రెండు వైపులా లాగదాం క్యాన్సిల్ చేద్దాం అంటే ఎంత అవుతుంది మనకి 2 ప్లస్ √3/3 ఈజ్ ఈక్వల్ టు కే. క్రాస్ మల్టిప్లై చేద్దాం 2 ప్లస్ √3 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 3k. దీన్ని 3 అలాగే ఉంచండి √3 ఈజ్ ఈక్వల్ టు 3k మైనస్ 2 √3 ఈజ్ ఈక్వల్ టు 3k మైనస్ 2 స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేద్దాం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే √3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3k మైనస్ 2 హోల్ స్క్వేర్ √3 హోల్ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది మనకి 9 √3 హోల్ స్క్వేర్ అంటే 3నే కదా 3 దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఎంత అవుతుంది ఏ స్క్వేర్ అంటే 9k² ప్లస్ 4 మైనస్ 2 ఇంటూ ఎంత అవుతుంది 3 6 ఇంటూ 12 అంతే ఎంత అవుతుంది మనకి 12k అదే తీసుకొచ్చాను రా 9k² మైనస్ 12k నెక్స్ట్ ఇది తీసుకొచ్చాను అనుకోండి 4 మైనస్ 3 అంటే ఎంత అవుతుంది +1 దట్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఆప్షన్ 9k² మైనస్ 12k ప్లస్ 1 ఉంటే కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఎక్కడ ఉందో చూడండి 9k² మైనస్ 12k ప్లస్ 1 అనేది థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. ఓకే నెక్స్ట్ ప్రాబ్లం ఏంటో చూద్దామా. నెక్స్ట్ 8th ప్రాబ్లం cos ఇన్వర్స్ x ప్లస్ sin ఇన్వర్స్ x/2 ఈక్వల్ టు π/6. ఓకే ఇక్కడ చూద్దాం మనం ఈ sin ఇన్వర్స్ ఆఫ్ x/2 అలాగే ఉంచుదాం దట్ ఈజ్ ఈక్వల్ టు π/6 ఈ కాస్ ఇటు వస్తే ఎంత అవుతుంది మనకి మైనస్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ x సో నేను దీనికి సైన్ రాస్తాను అంటే x/2 అలాగే ఉంచి దట్ ఈజ్ ఈక్వల్ సైన్ ఆఫ్ π/6 మైనస్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ x దట్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ మైనస్ బి ఫామ్లో ఉంది. సైన్ ఏ మైనస్ బి అంటే ఫార్ములా ఏం రాద్దాం మనం సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి దట్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ అంటే ఎంత π/6 కాస్ బి అంటే ఎంత అవుతారా కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ కాస్ ఏ అంటే ఎంత అవుతుంది కాస్ ఏ అంటే π/6 ఇంటూ సైన్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ సో ఇది తెలియాలి ముందు మనకి. దీన్ని ఏ అనుకున్నాను దీన్ని బి అనుకున్నాను సైన్ ఏ మైనస్ బి అంటే సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి దాంతో రాసుకుంటాను. ఇక్కడ వాల్యూస్ అబ్జర్వ్ చేయండి దట్ ఈజ్ ఈక్వల్ టు ఇదంతా మనకి ఈ వాల్యూ సైన్ 30 అంటే ఎంత అవుతుందా 1/2 ఇంటూ కాస్ ఇన్వర్స్ క్యాన్సిల్ అయితే మిగిలేదు ఎక్స్ మైనస్ ఇది ఎంత అవుతుంది కాస్ 30 అంటే ఎంత √3/2 ఇంటూ సైన్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఆల్రెడీ మనకు తెలిసింది సైన్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ అంటే మనకి ఏం రాసాం స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ దీన్ని కూడా రాద్దాం స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇది మొత్తం ఎంత మనకి x/2 ఈ వాల్యూ x/2 క్యాన్సిల్ చేస్తాను మనకు మిగిలిపోయింది ఎంత -3/2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 0 అవుతుంది. అప్పుడు ఈ వాల్యూ ఇటు తీసుకొస్తే 0 అవుతుంది కాబట్టి మనకు మిగిలిపోయింది ఎంత స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 0
ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఈక్వల్ టు 0, ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1, అంటే ఎక్స్ వాల్యూ 1 కానీ -1 కానీ ఉంటే కరెక్ట్. ఓకే స్టూడెంట్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఇంకా నెక్స్ట్ ఏ టాపిక్ కావాలో కామెంట్ చేస్తే త్వరలో ఆ టాపిక్ మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.